నూతన మద్యం విధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మద్యం దుకాణాల అనుమతి రుసుములను 20% పెంచిన సర్కార్ 10,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ రుసుము 39 లక్షలుగా నిర్ణయించింది. 10 నుంచి 50,000 మధ్య జనాభా గల చోట 40,80,000, 50,000 నుంచి 3 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో 50,40,000గా రుసుములను నిర్ణయించింది. 3 నుంచి 5 లక్షల జనాభా ఉన్న చోట 60 లక్షల రూపాయలు, 5 నుంచి 20 లక్షల జనాభా గల ప్రాంతాల్లో అనుమతి రుసుం 1,08 లక్షలుగా పేర్కొంది. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న విధానంలో భాగంగా దుకాణాలన్నింటికీ 2 ఏళ్ల కాల పరిమితితో లైసెన్సులు ఇవ్వనుంది. అనుమతి రుసుం విలువకు 7 రెట్లు మించిన విక్రయాలకు 8% ప్రివిలైజ్ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం విధానానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, మద్యం విధానంలోని ముఖ్యాంశాలేంటి? శ్వేత, తెలంగాణ రాష్ట్రంలో నూతన మద్యం విధానానికి సంబంధించి ప్రభుత్వం ఆమోద ముద్ర పడింది. దీనికి సంబంధించి 3 జీవోలు కూడా జారీ అయ్యాయి. మొత్తం ఈ నూతన విధానంలో దుకాణాలు ఎలా కేటాయించాలి, అసలు లైసెన్సు దారులకు విధి విధానానికి సంబంధించి ఇవన్నీ కూడా కలిపి ఈ 3 జీవోలలో స్పష్టం చేశారు. అయితే ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి లైసెన్స్ ఫీజులు 20% పెంపుదల చేస్తూ ఆ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అట్లాగే దరఖాస్తుదారులు కూడా ఇంతకుముందు 25,000 రూపాయలు పే చేస్తే దరఖాస్తు ఇచ్చారు. ఇప్పుడు 50,000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. అంటే అది తిరిగి మళ్ళా రాని రుసుము, అది దరఖాస్తు డిపాజిట్ కింద పోతుంది. ఇలా నిబంధనలు అంటే కొత్తగా మార్పులు చేర్పులు చేశారు. అంటే కొంత ఆదాయం పెరిగేదానికి అనుకూలంగా ఈ విధి విధానాలు రూపొందించినట్టు మనకు తెలుస్తోంది. అబ్కారీ శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ద్వారా ఇప్పుడు అంటే ఈ రోజు కానీ లేదంటే రేపు ఉదయం కానీ అబ్కారీ శాఖ కమిషనర్ మరొక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఆయా జిల్లాలలో అంటే రాష్ట్రంలోని 10 జిల్లాలలో డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో గజెట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ గజెట్ నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఆయా అంటే ఎవరైతే మద్యం దుకాణాలకు ఏర్పాటు చేసుకోవాలనుకుంటారో అందరూ కూడా దరఖాస్తు చేసుకునేదానికి సమయం నిర్దేశిస్తారు. దానికి సంబంధించి అదేవిధంగా ఎప్పుడు అంటే ఈ లాటరీ ద్వారా ఈ లైసెన్సులు వాళ్ళకు కేటాయించడానికి కొంత గడువు ఇస్తారు. అంటే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం అబ్కారీ శాఖ నుంచి ఉన్న సమాచారం ప్రకారం ఈ రోజు కానీ లేకపోతే రేపు ఉదయం కానీ అబ్కారీ శాఖ కమిషనర్ నుంచి ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆ వెంటనే ఆయా జిల్లాల నుంచి గజెట్ నోటిఫికేషన్ విడుదలవుతాయి. 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. అంటే దరఖాస్తు చేసుకునే గడువు 7 రోజులు ఉంటుంది. 23వ తేదీన ఎవరైతే దరఖాస్తు చేసినా వాళ్ళందరిలో లాటరీ విధానం ద్వారా అంటే కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ విధానం ద్వారా వీళ్ళందరికీ లైసెన్స్దారుల ఎంపిక జరుగుతుంది. ఆ లైసెన్స్దారుల ఎంపిక సమయంలో వీళ్ళకు మొత్తం 2 సంవత్సరాలకు సంబంధించి వీళ్ళకు లైసెన్సులు ఇస్తున్నందున మొత్తం లైసెన్స్ ఫీజులో 6వ వంతు మొత్తం వీళ్ళు డీడీ రూపంలో ఆ లైసెన్స్ దరఖాస్తుతో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు లైసెన్స్ కూడా ఇలా ఖరారైనట్లయితే ఆ వెంటనే మిగిలిన 5 సార్లకు సంబంధించిన ఈ బ్యాంక్ గ్యారంటీలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ఇది అంతా కూడా ఈ ప్రక్రియ అంతా కూడా ఈ నెల 23వ తేదీకి మొత్తం పూర్తయ్యే అవకాశం ఉన్నది. ఆ రోజు ఎవరైతే లైసెన్సులు ఎంపికైతారో అదే రోజున కలెక్టర్ నేతృత్వంలో లైసెన్సులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. చేత ధన్యవాదాలు తిరుపాల్.